కేరళలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. బస్సులో దీపక్పై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోజికోడ్కు చెందిన దీపక్ ఆత్మహత్య కేసులో నిందితురాలు ముస్తాఫాను రిమాండ్కి తరలించారు. కున్నమంగళం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముస్తాఫాకు 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించింది ముస్తాఫా. నివేదిక వచ్చిన తర్వాతనే కేసును పరిశీలిస్తామని కోర్టు బదిలించింది. ముస్తాఫాను జైలుకు తరలించారు. వడకరాలోని ఆమె బంధువుల ఇంట్లో ముస్తఫాను పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆమెపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు కావడంతో ముస్తాఫా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. బస్సులో వెళ్తుండగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. 23 లక్షల మంది వీక్షించారు. ఇది వైరల్ కావడంతో దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. మొన్న జరిగిన సంఘటనకు సంబంధించి బస్సులోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అయితే బస్సు జర్నీలో ఎవరూ ఇలాంటి ఫిర్యాదు చేయలేదని ఉద్యోగులు తెలిపారు. బస్సులో ప్రయాణించిన ప్రయాణికులతో పాటు ఉద్యోగుల వాంగ్మూలాలను త్వరలో నమోదు చేయనున్నారు. కేరళలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. బస్సులో దీపక్పై లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోజికోడ్కు చెందిన దీపక్ ఆత్మహత్య కేసులో నిందితురాలు ముస్తాఫాను రిమాండ్కి తరలించారు. కున్నమంగళం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముస్తాఫాకు 14 రోజుల రిమాండ్ విధించింది. బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించింది ముస్తాఫా. నివేదిక వచ్చిన తర్వాతనే కేసును పరిశీలిస్తామని కోర్టు బదిలించింది. ముస్తాఫాను జైలుకు తరలించారు. వడకరాలోని ఆమె బంధువుల ఇంట్లో ముస్తఫాను పోలీసులు అరెస్టు చేశారు. దీపక్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆమెపై ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసు నమోదు కావడంతో ముస్తాఫా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. బస్సులో వెళ్తుండగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. 23 లక్షల మంది వీక్షించారు. ఇది వైరల్ కావడంతో దీపక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. మొన్న జరిగిన సంఘటనకు సంబంధించి బస్సులోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. అయితే బస్సు జర్నీలో ఎవరూ ఇలాంటి ఫిర్యాదు చేయలేదని ఉద్యోగులు తెలిపారు. బస్సులో ప్రయాణించిన ప్రయాణికులతో పాటు ఉద్యోగుల వాంగ్మూలాలను త్వరలో నమోదు చేయనున్నారు.